ఇది రియల్మీ P4R రియల్మీ P సిరీస్లో కొత్తగా తీసుకొచ్చింది ఫోను. ఇంతకుముందు ఆర్తో రియల్మీ P సిరీస్లో ఎప్పుడు తీసుకురాలా, ఫస్ట్ టైం ఈ రియల్మీ P4R తీసుకొచ్చారు. ఇది రియల్మీ P4Xకి రియల్మీ P4 Lite 5Gకి ఈ రెండు ఫోన్స్కి మధ్యలో తీసుకొస్తారు. సో అసలు ఈ రియల్మీ P4R ఎలా ఉంది, అసలు ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది, ఎవరు ఈ ఫోన్ తీసుకోవాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఎలా ఉంటుంది, లోపల మనకి కంటెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంటారు. లోపల మనకి కేస్ ఉంటుంది, డైరెక్ట్గా ఫోన్ ఉంటుంది, ఫోన్తో పాటు ఒక 45 వాట్స్ అడాప్టర్, USB to Type-C కేబుల్ అండ్ ఒక సిమ్ హెచ్డెడ్ పిన్ ఉంటుంది అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తో వస్తుంది. సో బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేస్తారు, మనం బయట వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది HD+ LCD డిస్ప్లే తో వస్తుంది, 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 8000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఈ ఫోన్ నా చెప్పినట్టు రియల్మీ P4X కి రియల్మీ P4 Lite 5Gకి ఈ రెండు ఫోన్స్ కి మధ్యలో పెడతారు. ఒకసారి స్పెసిఫికేషన్స్ కూడా చూడొచ్చు. రియల్మీ P4 Lite 5G నుంచి కొన్ని తీసుకున్నారు, లైక్ డిస్ప్లే గానీ ప్రాసెసర్ గానీ. ఇవి రియల్మీ P4 Lite నుంచి తీసుకున్నారు. అండ్ కెమెరాస్ గానీ, ఫాస్ట్ ఛార్జింగ్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ గానీ ఇవన్నీ P4X నుంచి తీసుకున్నారు. అండ్ బ్యాటరీ ఇంకా ఎక్కువ తీసుకొచ్చారు. P4X కన్నా దీనిలో బ్యాటరీ ఎక్కువ ఉంటుంది, 8000 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. ఫస్ట్లీ డిజైన్ దగ్గరికి వెళ్ళిపోతే ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. టైటానియం కలర్, సిల్వర్ అండ్ లావెండర్ 3 కలర్స్ లో వస్తుంది. నా దగ్గర ఉండేది టైటానియం కలర్. ఈ బడ్జెట్ లో మనం బిల్ క్వాలిటీ పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది కంప్లీట్ గా ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కొంచెం బరువు అనిపిస్తుంది, 224 grams వెయిట్ ఉంటుంది. సో 8000 mAh కాబట్టి ఖచ్చితంగా వెయిట్ మీరు ఫీల్ అవుతారు. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్ కింద పల్స్ లైట్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇది ఒక చిన్న రింగ్ లైట్ లా ఉంటుంది, చిన్న లైట్ లా ఉంటుంది. ఈ లైట్ ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, లైక్ మీకు కాల్స్ వచ్చినప్పుడు కానీ, మెసేజెస్ వచ్చినప్పుడు కానీ, ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ ఇది ఒక ఇండికేషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోనే మీరు దీనికి డిఫరెంట్ కలర్ సెట్ చేసుకోవచ్చు. చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి, మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఈ పల్స్ లైట్ ని మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో పల్స్ లైట్ అయితే చూడడానికి బాగానే ఉంది. అసలు ఈ ఫోన్ లో మేజర్ హైలైట్ బ్యాటరీ. దీనిలో 8000 mAh బ్యాటరీ ఉంటుంది, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 0 to 100% 1 hour 40 minutes టైం పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కొంచెం ఎక్కువ ఇచ్చుంటే ఫాస్ట్ గా అయ్యేది. బట్ స్క్రీన్ టైం మాత్రం చాలా బాగా వస్తుంది. నేను కొంచెం హెవీగానే యూజ్ చేశాను, నాకు అరౌండ్ 10 hours స్క్రీన్ టైం వచ్చింది. ఇంకా 25% బ్యాటరీ మిగిలింది. ఇక్కడ ఒకసారి బ్యాటరీ స్టాట్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి పాజ్ చేసి చూడండి. నేను ఏ టాస్క్లు ఎంత సేవ్ చేస్తే ఎంత బ్యాటరీ తగ్గింది అనేది ఈ చార్ట్లో క్లియర్గా చూడొచ్చు. సో దీన్ని బట్టి మీ యూసేజ్కి ఎంత బ్యాటరీ వస్తుందో ఎస్టిమేట్ చేసుకోవచ్చు. సో బ్యాటరీ లైఫ్ అయితే బాగానే ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, దీనిలో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఉంటుంది. 6300 ప్రాసెసర్ని మనం చాలా ఫోన్స్లో చూసాం. ఇంతకుముందు బడ్జెట్లో 10,000 12,000 రూపాయల లోపు వచ్చే ప్రాసెసర్ ఇప్పుడు కొన్ని ఫోన్స్లో అయితే ఏకంగా 30,000 దాకా కూడా వెళ్ళిపోతున్నాయి. లైక్ వేరే బ్రాండ్ కూడా బలేదు, రియల్మీలోనే రియల్మీ 16T అని ఒక ఫోన్ లాంచ్ అయింది రీసెంట్గా. దాని ప్రైస్ 30,000 రూపాయలకు లాంచ్ చేశారు. ఇంచుమించు చూసుకుంటే ఆ ఫోన్కి ఈ ఫోన్కి ఆల్మోస్ట్ స్పెసిఫికేషన్ సిమిలర్ ఉంటాయి. ఒక ఫ్రంట్ కెమెరా మారుద్ది అండ్ IP రేటింగ్ ఇది IP65 ఉంటే అది IP69 రేటింగ్ ఉంటుంది. ఈ రెండు తప్పించి రిమైనింగ్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఇవే స్పెసిఫికేషన్స్ తో రియల్మీ 16T లాంచ్ చేశారు. అదేకంగా 30,000 రూపాయలకు లాంచ్ చేశారు. సో ఆఫ్లైన్ మార్కెట్ అంత దారుణంగా ఉందన్నమాట. ఈ P సిరీస్ అనేది కొంచెం ఆన్లైన్ సెంట్రిక్ ఫోన్, అందువల్ల ప్రైస్ అనేది కొంచెం బెటర్ అనిపిస్తుంది. బట్ ఆఫ్లైన్ అయితే మరీ దారుణంగా అయిపోయినాయి, ప్రైస్ చాలా ఎక్కువ అయిపోయినాయి. ఈవెన్ ఆన్లైన్ కూడా కొంచెం ఎక్కువైనాయి, కానీ కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్, గుడ్డి కన్నా మెల్లనే ఉన్నట్టు ఆన్లైన్లో కొంచెం బెటర్గా ఉన్నాయి. సో ఇందులో MediaTek Dimensity 6000 ప్రాసెసర్ యూజ్ చేశారు. ANTUTU బెంచ్ మార్క్ స్కోర్ అరౌండ్ 6,25,000 దాకా స్కోర్ చేసింది. ఇది బేసిక్ ప్రాసెసర్. మీరు క్యాజువల్ టాస్క్లు లైక్ వాట్సాప్ కానీ, కాల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ జనరల్ క్యాజువల్గా యూజ్ చేస్తాను, పెద్దగా హెవీ టాస్క్లు కానీ, మల్టీ టాస్కింగ్ కానీ చేయను అనుకుంటే అప్పుడు ఈ ప్రాసెసర్ మీకు పర్లేదు, పనిగానే ఇచ్చేస్తుంది. బట్ మీరు ఒకవేళ హెవీ టాస్క్లు చేయాలి, గేమ్స్ ఆడాలి, లేదంటే వీడియో ఎడిటింగ్ చేయాలి, ఇట్లాంటి వాటికైతే ఈ ఫోన్ అంత రికమెండ్ చేయను. ఇది BGMI లాంటి గేమ్స్ ని 60 FPS లో హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు అంత సూపర్ గా అనిపించలేదు. అక్కడక్కడ ఫ్రేమ్స్ డ్రాప్ అవుతా ఉన్నాయి, అక్కడక్కడ లాగ్స్ నోటీస్ చేస్తారు. సో గేమ్ ప్లే అయితే అంత సూపర్ గా ఏం లేదు. సో గేమింగ్ కోసం, హెవీ మల్టీ టాస్కింగ్ కోసం నేను ఈ ఫోన్ అంత రికమెండ్ చేయను. క్యాజువల్ గా జనరల్ యూసేజ్ కి, ఇంట్లో పేరెంట్స్ కానీ క్యాజువల్ గా యూజ్ చేస్తాను అనుకుంటే ఈ ప్రాసెసర్ మీకు పనిగానే ఇచ్చేస్తుంది. అండ్ ఇది LPDDR4X RAM తో వస్తుంది, UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. అండ్ కమింగ్ టు డిస్ప్లే, దీనిలో 6.8 inches HD+ IPS LCD డిస్ప్లే తీసుకొచ్చారు. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది కేవలం HD+ డిస్ప్లే, అంటే 720p రిజల్యూషన్ డిస్ప్లే అండ్ LCD డిస్ప్లే. అసలు యాక్చువల్గా AMOLED డిస్ప్లే ఆ ప్రైస్ లో అంతా మనకి AMOLED డిస్ప్లేస్ వస్తూ ఉండే ఒకప్పుడు. బట్ ఇప్పుడు ప్రైజెస్ ఎలా పెరిగిపోతున్నాయి మనం చూస్తున్నాం. అసలు ఏ ఫోన్స్ లో 20,000 రూపాయల లోపు లాంచ్ అయ్యే ఏ ఫోన్స్ లో అసలు AMOLED డిస్ప్లే కనిపించట్లా. ఈవెన్ ఆన్లైన్ సెంట్రిక్ ఫోన్స్ లో కూడా చాలా ఫోన్స్ లో 25,000 రూపాయల దాకా కూడా LCD డిస్ప్లేని తీసుకొస్తున్నారు. సో దీనిలో కూడా HD+ LCD డిస్ప్లే తీసుకొచ్చారు. డిస్ప్లే మీకు అంత సూపర్ గా ఉండదు, డిస్ప్లే డీసెంట్ ఉంటుంది. బెజల్స్ కొంచెం థిక్ ఉంటాయి, కింద బాటమ్ బెజల్ కొంచెం థిక్ అనిపించింది, కొంచెం లావుగా ఉన్నట్టు అనిపించింది. బెజల్స్ ఇంకొంచెం తగ్గించుంటే ఇంకా బాగుండేది. బట్ డిస్ప్లే చూడడానికి బాగానే ఉంది, అంత చీప్ ప్యాన్ లాగా అయితే అనిపించట్లేదు. డిస్ప్లే చూడడానికి బాగానే ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది HD+ డిస్ప్లే కాబట్టి మీరు యూట్యూబ్ లో 1440p వరకు వీడియోస్ చూసుకోవచ్చు, అంటే 2K రెజల్యూషన్ వరకు వీడియోస్ చూసుకోవచ్చు. 4K వీడియోస్ దీనిలో ప్లే అవ్వదు.
అండ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ కూడా అంత హెచ్డీ క్వాలిటీలో ప్లే అవ్వవు. సో ఇక్కడ మాత్రం కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అండ్ బ్రైట్నెస్ ఇది హై బ్రైట్నెస్ మోడ్ అరౌండ్ 1200 నిట్స్ అని చెప్తున్నారు. బట్ డైరెక్ట్ సన్లైట్ విజిబిలిటీ మాత్రం డైరెక్ట్ గా హార్ష్ సన్లైట్ లో పెడితే మాత్రం మీకు డిస్ప్లే అంత క్లియర్ గా కనిపించదు. ఖచ్చితంగా కొంచెం నీడలోకి వెళ్ళి యూజ్ చేస్తే మాత్రం డిస్ప్లే మీకు కనిపిస్తుంది. కానీ డైరెక్ట్ సన్లైట్ లో డైరెక్ట్ సన్ పడుతుంటే మాత్రం కొంచెం కష్టమే. సో ఎవరైనా డెలివరీస్ చేసేవాళ్ళు కానీ ర్యాపిడో, స్విగ్గీ ఇట్లాంటివి చేసేవాళ్ళు కూడా కొంచెం ఆలోచించండి. అండ్ కమింగ్ టు సౌండ్, ఇది సింగిల్ స్పీకర్ తో వస్తుంది. కింద సింగిల్ స్పీకర్ ఉంటుంది. అండ్ వాల్యూమ్ బూస్టర్ తీసుకొచ్చారు. 400% వరకు వాల్యూమ్ బూస్ట్ చేసుకోవచ్చు. ఇది ఓ రియాలిటీ ఆడియోతో వస్తుంది. డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి ఉండవు. సో సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇది సింగిల్ స్పీకర్ కాబట్టి ఇక్కడ కూడా కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అండ్ కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 3 ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఉన్నది ఒకటే కెమెరా, 50 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా డీసెంట్గా వస్తుంటాయి. ఫొటోస్ చూడడానికి ఒక 15,000 రూపాయల లోపు ఫోన్స్ ఎలా ఉంటాయో ఇంచుమించు అదే లెవెల్లో మీకు ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, డీసెంట్గా ఉంటాయి. అండ్ వీడియోస్ అసలు ఈ ప్రాసెసరే 4K సపోర్ట్ చేయదు కాబట్టి దీనిలో బ్యాక్ కెమెరా యూజ్ చేసి 1080p 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ మాత్రం నాకు అంత నచ్చలేదు. వీడియో బాగా షేక్ అయిపోతుంది. దీనిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ లేదు, ఓన్లీ EAS ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. వీడియో క్వాలిటీ నాకు అంత గొప్పగా అనిపించలేదు. అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ పర్లేదు, డీసెంట్గా క్యాప్చర్ చేస్తుంది. ఫోటోస్ అయితే చూడడానికి పర్లేదు, డీసెంట్గానే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా 1080p 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ కెమెరా కన్నా కొంచెం బెటర్ అనిపించింది. అంత షేక్ అయిపోవట్లా. వీడియో క్వాలిటీ నాకు కొంచెం బెటర్ అనిపించింది. బట్ ఓవరాల్ గా ఇవన్నీ కూడా డీసెంట్ కెమెరాస్. ఒక 15,000 రూపాయల లోపు ఫోన్స్ లో కెమెరాస్ ఎలా ఉంటాయో ఇంచుమించు అదే లెవెల్ ఆఫ్ కెమెరాస్ దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది Android 16 తో వస్తుంది. 2 years Android అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది Realme OS 7.0 తో వస్తుంది. కొంచెం ప్రీ ఇన్స్టాల్డ్ గా కొన్ని యాప్స్ ఎక్కువ ఇచ్చుంటారు, బ్లోట్వేర్ ఎక్కువ ఇచ్చుంటారు. అవన్నీ మీరు మాన్యువల్ గా అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఇది IP65 రేటింగ్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ లో పెట్టడం ఇట్లాంటి పనులు చేయొద్దు. చిన్న వాటర్ స్ప్లాషెస్ కానీ తుప్పలు కానీ కొంచెం సర్వే అవుతుంది. అండ్ ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఆన్లైన్ డిస్ప్లే కాదు కాబట్టి ఆబ్వియస్ గా సైడ్ ఫింగర్ ప్రింటే. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగానే ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు. అండ్ ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్ తో వస్తుంది. అట్ టైం 2 సిమ్ కార్డులు కానీ ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డు వేసుకోవచ్చు. అండ్ ఇది Realme ఓన్ డైలెక్ట్ తో వస్తుంది కాబట్టి మీరు కాల్ రికార్డింగ్ చేసుకున్న అవతల పర్సన్ కి కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ వినిపించదు. సో మీరు కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది ఫోన్ గురించి అయితే. అండ్ కమింగ్ టు ప్రైసింగ్, ఈ వీడియో చేస్తున్న టైంకి నాకు కూడా ప్రైస్ తెలియదు. బట్ వీళ్ళు చెప్పడం మాత్రం Realme P4X కి Realme P4 Lite 5G కి ఈ రెండు ఫోన్స్ కి మధ్యలో పెడతా ఉన్నారు. Realme P4 Lite 5G అరౌండ్ 15,000 ఉంది. Realme P4X అరౌండ్ 22,000 ఏమో ఉంది. సో నాకు తెలిసి ఇది అరౌండ్ 17,000 to 18,000 రూపీస్ లో తీసుకురావచ్చు. 17,000 18,000 రూపీస్ పెట్టి ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే ఎవరికైతే బ్యాటరీ అట్మోస్ట్ ప్రయారిటీ, నాకు బ్యాటరీ ఎక్కువ రావాలి, డే అంతా రావాలి, 8,000 mAh కాబట్టి నాకు ఫుల్ డే కాదు, ఒక ఈజీగా ఒక 2 days కూడా వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. సో బ్యాటరీ ఎక్కువ కావాలి, నేను పెద్ద పర్ఫార్మెన్స్ టాస్క్లు కానీ గేమ్లు కానీ ఏం ఆడను, నాకు బేసిక్ పర్ఫార్మెన్స్ ఉన్న చాలు, బ్యాటరీ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచింగ్. బాయ్, జై హింద్.